బల్కా సుమన్ కు బెయిల్. గత కొద్ది రోజులుగా ఆదిలాబాద్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై న్యాయ పోరాటం. పోలీసుల రిమాండ్, పిటి వారెంట్లు ఇప్పటికే డిస్మిస్. సోమవారం తుది తీర్పు వెలువరించిన మంచిర్యాల కోర్టు. జైలు నుండి విడుదలైన బీఆర్ఎస్ నేత బల్కా సుమన్ పార్టీ శ్రేణుల్లో హర్ష తిరేకాలు. అయితే ఇదే బల్కా సుమన్ గారి పైన అక్కడ మంత్రి వివేక్ వెంకట స్వామి గారు ఏం చేసారు మిత్రులారా అంటే, అక్కడ ఆయన చేసిన అభివృద్ధి లేదు. అడుగడుగున ఆయన ప్రజలు ఒక గల్ల పట్టుకున్న తప్ప బాధ్యతగా కడిగి పారేసారు. ఏ గ్యారెంట్లు ఇచ్చిర్రు? మాకు యూరియా ఎక్కడ దొరుకుతుంది, యాప్ ఏంది, కథ ఏంది, మా 6 గ్యారెంట్లు ఎక్కడ, మా ఇండ్లు ఎక్కడ, ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ అనుకుంటూ రోడ్ల పరిస్థితి ఎక్కడ అంటూ వివేక్ వెంకట స్వామి గారు ఏ ఏరియాలో, ఏ ఊర్లో, ఏ గల్లీ పట్టుకుని తిరిగినా కూడా ప్రజలు అడుగడుగున నిలదీశారు. అయితే వీళ్ళకి ఎట్లయినా బుద్ధి చెప్పాలని ఏం చేశారు? వాళ్ళు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీకి దీన స్థితి, సరిగ్గా కూడా కోలుకునే పరిస్థితి. బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు అక్కడ. అయితే ఎట్లా చేసైనా ఇండిపెండెంట్ అభ్యర్థులను, బీఆర్ఎస్ అభ్యర్థులను, అదేవిధంగా సిపిఐ పార్టీ అభ్యర్థులను కొనేసి 3 కోట్లకు డిమాండ్ ఇచ్చి కొనేసి ఎట్లా చేసైనా ఆ క్యాతిరపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఆయన పన్నిన పన్నాగంలో బల్కా సుమన్ యొక్క ఆ యొక్క స్వాగిజం, ఆ ఉద్యమ స్ఫూర్తి యొక్క ఆ యొక్క ఆటిట్యూడ్ అనేది ఒకటేసారి కనబడంతో బల్కా సుమన్ బయట ఉంటే మనం ఏం చేయలేం అనుకుంటూ ఏదో ఒక సిల్లీ కేసు, పనికిరాని ఒక కేసును క్రియేట్ చేసి అతన్ని జైల్లో పంపే విధంగా ఆయన చేసినప్పటికీ ఈరోజు న్యాయమే గెలిచింది అంటూ నినాదాలతోటి బల్కా సుమన్ బయటికి రావడం కూడా జరిగింది. ఇప్పటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది? అసలు క్యాతిరపల్లి వ్యవస్థను ఏ తీరుగా తీర్చిదిద్దుతున్నారు, ఏ విధంగా చేయబోతున్నారు అంటే ఎవరు ఊహించని విధంగా బ్రహ్మాండంగా మళ్ళీ ఏ బల్కా సుమన్ అంటే బిఫోర్ 2014 బల్కా సుమన్ ని ఈ రోజు వివేక్ వెంకట స్వామి గారికి దర్శనం ఇవ్వబోతున్నారు. పక్కా, దీంట్లో తగ్గేదే లేదు. అయితే అదే విషయంలో తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకపోయినా కూడా అక్కడ ఎక్స్ అఫిషియో ఓట్ని వినియోగించి కాంగ్రెస్ పార్టీ కొన్ని ఏరియాలకు గెలిచింది తప్ప ఏ ఒక్క ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియాలే, ఆ గొడుగు కింద మన సల్లగా ఉండాలని ఎవ్వరు కోరుకోవడం లేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకే దీవెనలు అందిస్తూ ఉన్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి బల్కా సుమన్ బయటికి రాక ఇక అక్కడే క్యాతనపల్లిలో మరో ఉద్యమం అయితే మొదలవుతుంది. వివేక్ వెంకట స్వామి గారిని చిత్తుగా ఓడించే దిశగా ఆయన వ్యూహాలు పన్నుకునే కార్యక్రమాలు కూడా చేసుకున్నాడు.